హలో వెల్కమ్ టు మై ఛానల్ కుమారి హరి. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. ఈరోజు ఆషాఢ మాసంలో వచ్చిన తొలి ఏకాదశి కావున ఇలా ముందుగానే లేచి ఉదయాన్నే లేచి ఇండ్లు శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టాను. తర్వాత పూజ చేసుకొని ఇలా మల్లెపూలతో దేవుని అలంకరించుకున్నానండి. ముందుగా కుందులను శుభ్రం చేసుకొని ఇలా దేవుడిని మల్లెపూలతో అలంకరించుకొని నైవేద్యంగా పండ్లను పెట్టి దేవునికి పూజ చేశానండి. చూడండి, ఇలా పూజ కంప్లీట్ అయ్యింది. ఇలా పూజ కంప్లీట్ అయిన తర్వాత టిఫిన్కి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నా. ఇడ్లీ అండ్ గ్రౌండ్నట్ చట్నీని ఫస్ట్గా ఇడ్లీ బ్యాటర్లో ఉప్పు కలుపుకొని ఆ ఇడ్లీ పాత్రకి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుంటే ఇడ్లీలు చాలా స్మూత్గా వస్తాయి. నేనైతే నెయ్యి వేసానండి. నెయ్యి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇడ్లీ బ్యాటర్ని ఆ పాత్రలలో అన్నీ సమానంగా వేసుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇడ్లీ బ్యాటర్ని సమానంగా వేసుకొని ఇలా వేసుకొని అన్నీ వాటిలో వేసానండి. ఇలాగా నాకైతే 4 పాత్రలు ఉన్నాయండి. 4 వాటిలో సమానంగా వేసుకొని నేను ముందుగానే వాటర్ని బాయిల్ చేసి పెట్టుకున్నానండి. బాయిల్ చేసిన వాటిలోనే చూడండి ముందుగానే వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఆ బాయిల్ అయిన వాటర్లో ఇవి పెట్టేసి మూత పెట్టేసి స్లిమ్లో పెట్టుకొని ఉంచుకుంటే సరిపోతుందండి. తర్వాత గ్రౌండ్నట్ చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేసేసి గ్రౌండ్నట్స్ వేసేసి సరిపడనంత గ్రౌండ్నట్స్ వేసుకొని దోరగా వేయించాలండి. స్లిమ్లో పెట్టుకొని వేయించాలండి, లేదంటే మాడిపోతాయి. ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకొని కలర్ వచ్చేదాకా వేయించుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేదంటే మాడిపోతాయి. ఈ కలర్ వస్తే చాలండి. తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లోనే కొంచెం సరిపడనంత ఆయిల్ వేసుకొని, నేనేమో ఈ ఆయిల్ అండి వాడేది, సెసమి ఆయిల్. ఇలా తగినంత ఆయిల్ని వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, నేనైతే ముందుగా పచ్చిమిర్చి వేస్తున్నానండి. సిమ్లో పెట్టుకొని వేసుకోండి, లేదంటే చిట్లిపోతుంది. ఎందుకంటే తర్వాత ఆనియన్స్, తర్వాత టమాటో అన్నీ వేసుకొని వేయించుకోవాలండి. నేను ఫస్ట్ ఎందుకు పచ్చిమిర్చి వేసానంటే, పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి. అన్నీ కలిపి ఒకేసారిగా వేస్తే గాన పచ్చిమిర్చి సరిగా ఫ్రై అవ్వదండి. అందుకనే నేను ముందుగా పచ్చిమిర్చి వేసుకొని తర్వాత ఆనియన్స్, టమాటో వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాన్ని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. అలాగే కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే కింద మాడిపోతూ ఉంటుంది. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇప్పుడు మిక్సీలో
పల్లీలు వేసుకొని చట్నీకి సరిపడంత సాల్ట్ వేసుకొని మిక్సీ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టాలండి. చూడండి ఇలా మిక్సీ పట్టాను. ఫస్ట్ ఇలా పౌడర్ అయిన గ్రౌండ్నట్స్ని అదే దాంట్లోనే ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి అన్నీ అందులోనే వేసి మిక్స్ పట్టాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటా మిక్సీ పట్టేసేయాలి. ఇలా ఫైన్ పేస్ట్ వచ్చేలాగా మిశ్రమాన్ని చేసుకోవాలండి. పోపు వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే అలాగే తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. చట్నీ అయ్యేలోగా మనకి ఇడ్లీలు రెడీ అయిపోయాయండి. చూడండి ఇడ్లీలు స్మూత్గా సాఫ్ట్గా వచ్చాయండి. ఇలాగైతే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలాగైతే ఇడ్లీ పల్లీల చట్నీతో అయిపోయిందండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.